లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణలో విపక్షాలు హద్దు పద్దు లేకుండా మొండిగా వ్యవహరిస్తున్నాయంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 85% మంది అవునని, 15% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం డాక్టర్ మల్లు రవి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ విప్, అలాగే ఢిల్లీలో ఉమ్మడి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. శ్రీ రామ్ కోటయ్య గారు, బీజేపీ కార్యదర్శి, ఆ పార్టీ సీనియర్ నేత. శ్రీ తెలకపల్లి రవి గారు, ప్రముఖ సంపాదకులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ శాసనసభ్యులు. వారు కూడా మనతోటి గుంటూరు నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వస్తారు. ఇక ముందుగా ఈ కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలపై చర్చలోకి వెళ్ళడానికి ముందుగా జగన్ దీక్షా సమరం ప్రారంభించారు. గుంటూరు దగ్గర నల్లపాడు దగ్గర మళ్ళీ ప్రత్యేకమైనటువంటి ఎంపిక చేసుకుని, స్థలాన్ని ఎంపిక చేసుకుని అక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ కార్యక్రమం ప్రారంభించారు. అయితే ఆయన ప్రత్యేక హోదాపై గతంలో చెప్పిన విషయాలతో పాటు మళ్ళీ చంద్రబాబుపై అదే ఆరోపణ చేస్తున్నారు. ప్రధానంగా మోడీ ఓటు కోర్టు కేసుకు భయపడే మోడీ దగ్గర కాళ్ళబేరానికి వెళ్ళారని, రాజీ పడ్డారని, ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారని అంటున్నారు. అయితే ఓటు కోర్టు కేసుకి మోడీ గారికి ఏం సంబంధం? ఓటు కోర్టు కేసులో కేసీఆర్ గారికి ప్రభుత్వం అయితే మోడీ గారికి ఎందుకు లింక్ పెడుతున్నారు? మరి కేసీఆర్ గారి గురించి ఎందుకు జగన్ ప్రస్తావించలేదు? కేసీఆర్ని కాకుండా మోడీనే టార్గెట్ చేసి మోడీని, చంద్రబాబును మాత్రమే ఎందుకు విమర్శిస్తున్నారు? ఈ విషయాలపై ప్రత్యేక హోదా, ఓటు కోర్టు కేసుకు నిజంగా సంబంధం ఉందా, లేదా ఒక రాజకీయ ఆరోపణ మాత్రమే జగన్ చేస్తున్నారా? రవి గారు. అంటే జగన్ ప్రత్యేక హోదా మీద నిరాహార దీక్ష చేయటము అది పూర్తిగా అర్థం చేసుకోదగింది, ఆహ్వానించవచ్చు కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏకాభిప్రాయం ఉంది. కేంద్రం వాగ్దానం చేసి వెనక్కిపోయిందనే బలమైన అభిప్రాయం ఉంది. దాన్ని వెంకయ్యనాయుడు కూడా ఖండించగలిగిన పరిస్థితి ఏం లేదు. దాటవేత తప్ప ఇదిగో వానం పడుతున్నట్టుగా రేపు అక్టోబర్ 22న అక్కడ వరాల వర్షం అమరావతిలో కురుస్తుందని చెప్తున్నారు. దానికి బీహార్ ఎన్నికల మధ్యలో అలా వరాలు కురిపించే పరిస్థితి ఉంటుంది. బీహార్ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్కు అంతకుముందు ఇచ్చిన వాగ్దానానికి ఏం సంబంధం లేదు. కాకపోతే మీరు అన్నట్టుగా వరాలన్నీ అక్కడికి తరలిపోయే ఒక అవకాశం మటుకు ఉంది. అయితే ఎన్నికలు ప్రకటించాక అక్కడ కూడా చేయడానికి వీల్లేదు కదా. కానీ ఏది ఎలా అయినా కానీ రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం మీద ప్రతిపక్ష నేత నిరాహార దీక్ష చేస్తా అంటే దాని మీద పెద్ద రభస్ చేయడం ద్వారా తెలుగుదేశం ఆయనకు ఒక ఆయుధం ఇచ్చినట్టు అయింది వాస్తవానికి. ఇప్పుడు అప్పుడు జరిగిందంతా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ క్రమంలో జగన్ ఆ అంశం మీద జగన్ కూడా కొంత ఆలస్యం చేశాడని కూడా మనం చెప్పొచ్చు. అలాగే కేంద్రం మీద కంటే చంద్రబాబు మీద ఎక్కువ విమర్శలు పెడుతున్నారని ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయన దీంట్లోకి పదే పదే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎందుకు ఈ ఓటు కోట్లు అనే దాన్ని తెచ్చి ముడిపెడుతున్నారు అనేది మనకు అంతగా అర్థం కానటువంటి అంశం. దాని ద్వారా ప్రత్యేక హోదా మీద జరగాల్సిన వాదన కూడా బలహీనపడుతుందని కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు. కేసీఆర్ని ఆయన అనే అవకాశం ఎట్లాగూ లేదు. ఎందుకంటే కేసీఆర్కు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం లేదు కాబట్టి. కానీ ఇప్పుడు ఈ కేసు, చంద్రబాబు గారి కేసు, కేసీఆర్ ఇదంతా అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు కేసీఆర్ను సిపిఎం బాగా గట్టిగా వ్యతిరేకిస్తుంది అనుకోండి. గత వారం చర్చలో మనం చూసాం కదా, మీరు అక్కడ చంద్రబాబుతో ఈ ప్రయోగాన్ని విఫలం చేయడానికని ఆంధ్ర అక్కడ జగన్ గట్టిగా ఎదుర్కొన్నాడు అనుకోండి, మీరు కేసీఆర్తో కుమ్మకని ఇప్పుడు ఉభయ చంద్రులు ఇతర చాలా విషయాల్లో విభేదించినా కానీ అంతిమంగా వచ్చేసరికి వీళ్ళ వాదనలు, వీళ్ళ దాడులు ఒకటే విధంగా ఉండటాన్ని మనం గమనిస్తాం. ఏదైనా జగన్ చేస్తున్నటువంటి దీక్ష ఒక ప్రజాస్వామ్యబద్ధమైంది. దాన్ని వాళ్ళు ఎంత సమర్థశీలంగా తీసుకుంటారు. సాధ్యం ఇప్పుడున్న రోజుల్లో నిరవధిక దీక్షలు సాధ్యమేనా? ఆ మధ్య చంద్రబాబు గారు అన్నట్టు, సరే చంద్రబాబు గారు కూడా చేసి ఉండొచ్చు, కానీ ఆయన ఉన్నప్పుడు నిరవధిక ఆత్మహత్యలకు అనుమతిస్తామా లేదా ఆత్మాహుతులకు అనుమతిస్తామా అని ఆయన అన్న వాదనలో కొంత హేతు పద్ధతి ఉంది కదా. సరే చంద్రబాబు గారు ఇప్పుడు ఆమరణ అనే పదము అది సరైనటువంటిది కాదు, దాన్ని మార్చుకొని నిరవధికాన్ని పెట్టారు. అది ఇప్పుడు రాఘవలో సబ్ ప్లాన్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మీద చేశారు, అది జరిగింది కదా. లేకపోతే అరెస్ట్ చేశారు. అదే నిరవధిక అంటే ప్రభుత్వం మీద పడి రామారావు గారు ట్యాంక్ బండ్ మీద మౌనంగా ఆ బుడ్డికి ఇంటి పెట్టుకొని కూర్చున్నారు కదా, అప్పుడు టవల్ కట్టుకొని. ఆయన కూడా ప్రభుత్వం అరెస్ట్ చేయగానే ఆ పైన చైతన్య రథం మీదకి ఆయన ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చారు. ఇప్పుడు వీటిని ఆందోళన అట్లా వెళ్ళిపోయేవాళ్ళు, ఇప్పుడు తగాదాడుతున్నారు పోలీసులు. అది జరుగుతుంది కదా. పోలీసులు కూడా అప్పటికంటే రామారావు పట్ల అప్పుడు వ్యవహరించినంత జాగ్రత్తగా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. పోలీసులు విరుచుకు పడుతున్నారు, ముందు అరెస్ట్ చేస్తున్నారు. నేను చెప్తుంది ఈ ప్రభుత్వాలు పోలీసులకు కూడా విచ్చలవిడిగా అధికారాలు ఇవ్వటం అది కూడా జరుగుతుంది. పోలీసులను ప్రయోగించడం తప్పనిసరిగా వైఎస్ఆర్ పార్టీ అజెండాలో ఒక ముఖ్యమైనటువంటి దశకు వాళ్ళు వచ్చారు. కొంత కదలిక లేదని, కొంత స్తబ్దుగా ఉన్నారని, ఇట్లాంటివి ఉంటే వాటి అన్నింటినీ కూడా వాటి అధిగమించే పార్టీలో కూడా
అంతే కదా, ఆ పార్టీలో కూడా కదలిక ఉండాల్సినంత లేదు, ఏకైక ప్రతిపక్షం అది ఇది అన్నప్పుడు జగన్ మళ్ళీ దాన్ని క్రియాశీలం చేయడానికి ప్రయత్నిస్తున్నారో మనకు తెలీదు. అలాగే వైఎస్ఆర్ పార్టీతో ఆయనకున్న వైఎస్ఆర్ పార్టీ కేంద్రంతో బీజేపీతో సంబంధాలు ఎలా ఉన్నాయన్నది కూడా మనకు పెద్దగా తెలియదు. ముఖ్యంగా ఈ మధ్య ఈనాడు రామోజీరావు గారిని వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత ఇట్లాంటి రకరకాల కథనాలు అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ వేరే. ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాను కేంద్రం హామీ ఇచ్చింది, ఇవ్వలేదు. అది సాధించుకోవడానికి ఈ రోజు నుంచి వామపక్షాల తర్వాత అది ప్రత్యేక హోదా సాధన సమితి వాళ్ళు కూడా సైకిల్ యాత్రలు అవి ప్రారంభిస్తారు, పాదయాత్రలు. ఆంధ్రప్రదేశ్లో అదొక ముఖ్యమైన బిందువుగా ఉంటుంది. సెంటిమెంట్ ఇష్యూగా సెంటిమెంట్ ఇష్యూ కాదండి, సెంటిమెంట్ ఇష్యూ కాదు, వాస్తవమైన ఇష్యూ. హామీ ఇచ్చారు, అది సంజీవిని కాదని ఒకరు, అది సంజీవిని అనే ఒకరు, అది సంజీవిని అవునా కాదా కాదు, అది ఒక రాజకీయమైన ఒక మాట ప్రభుత్వం ఇచ్చింది. విభజిత రాష్ట్రంలో ఉండే సమస్యలు లేకపోతే సంవేదనలు కూడా ఉన్నాయి, వాటిని అందుకోవాలి. రైట్. రాంబాబు గారు మీరు చెప్పండి, ఏంటి ప్రధానంగా సరే హోదా గురించి అనేక సార్లు చెప్పారు. నా ప్రధానమైన పాయింట్ ఏమిటంటే ఓటు కోటు కేసుకి ప్రధాని మోడీ గారికి ఏమి సంబంధం? కేసీఆర్ గారిని ప్రశ్నించకుండా మీరు మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈయన కాళ్ళ బేరానికి వెళ్ళాడు, కాళ్ళ మీద పడ్డాడని ఆరోపణ చేయడం ద్వారా మీరు ఏం సాధించదలిచారు? మీ ఇంట్రెస్ట్ ప్రత్యేక హోదానా లేక చంద్రబాబు గారి కేసా ఏమిటి? అసలు మీ ఇంట్రెస్ట్ ఏమిటి? ప్రధానంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలనే చిత్తశుద్ధే మేము చేసే ప్రతి అడుగులోనూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. అది మా మనసులో ఉన్నటువంటి మాట. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ, చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, ఈ ప్రత్యేక హోదా గురించి కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్ష చేస్తున్నాను అని ప్రకటించిన దగ్గర నుంచి ఆయన చూపిస్తున్నటువంటి విధానం చాలా అప్రజాస్వామికంగా ఉన్నది. దాన్ని ఏదో ఒక విధంగా అణిచివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది చాలా స్పష్టంగా ఆరోపణ చేస్తున్నాం. ఈ ఆరోపణ వాస్తవం కాదా అనేది ప్రజలు దాన్ని బేరీజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మేము వెంకటేశ్వర యూనివర్సిటీలో కానీ, ఆంధ్ర యూనివర్సిటీలో కానీ విద్యార్థుల్ని కలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నిషేధాజ్ఞలు విధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు విద్యార్థుల దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, విద్యార్థులు ఈ దగ్గరికి రావడానికి వీల్లేదు, ప్రత్యేక హోదా గురించి యూనివర్సిటీలో సమావేశాలు పెట్టడానికి వీల్లేదనేటువంటి ఒక నిర్ణయాలు ప్రభుత్వం ప్రకటించడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే జరుగుతున్నటువంటి సాంప్రదాయాలు, నేను ఒక విషయం మీకు దృష్టికి తీసుకొస్తానండి. దీనికన్నా కొద్దిగా ముందే ఆంధ్ర యూనివర్సిటీలో లోకేష్ గారు పుట్టినరోజులు వైస్ ఛాన్సలర్ సమక్షంలో చేశారు. లోకేష్ గారు ఏమని వైస్ ఛాన్సలర్ సమక్షంలో పుట్టినరోజు చేశారు? దానికి కావాల్సిన వీడియో క్లిప్ తీసుకో. అదే నేను అంటే లోకేష్ గారి సిఫారసు వచ్చాడా? విశాఖపట్నంలో లేదండి, పుట్టినరోజు జరిపారు, పాల్గొన్నాడు అనేది పాయింట్. వీసీ కూడా పాల్గొన్నాడు. సరే, చివరికి ఆ పరిస్థితి వచ్చింది, యూనివర్సిటీ పరిస్థితి. వీసీ గారి సమక్షంలోనే, సార్ ఆధారాలు లేకుండా నేను చెప్పడం లేదు, వీసీ గారి సమక్షంలోనే లోకేష్ గారి పుట్టినరోజు పండుగ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో చేశారు. ఒకటి. రెండోది, టీడీపీ తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ ను కూడా యూనివర్సిటీ క్యాంపస్ లో చేశారు. ఇలాంటివి జరగవచ్చును, కానీ ప్రత్యేక హోదా గురించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వెళ్లి సమావేశాలు నిర్వహించటం తప్పు, ప్రభుత్వ విధానానికి వ్యతిరేకం, విద్యార్థుల చదువుల్ని భంగం కలిగిస్తున్నది అనే ఆరోపణ మీద చేయటం ధర్మం కాదనేది మా అభిప్రాయం. దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ప్రజాస్వామ్యంలో. అయితే ఈ మొన్న జరిగినటువంటి 26వ తారీఖున జరగవలసిన దాన్ని వాయిదా వేసేటటువంటి కార్యక్రమానికి ప్రధానమైనటువంటి కారక ప్రభుత్వం. పోలీసు వారు సుమారుగా అనుమతి ఇచ్చినట్టుగానే వ్యవహరించిన, చివరికి 80% అయిపోయిన తర్వాత దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారే ప్రధానమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారనేది ఆయన మాటల్లోనే అర్థమైంది. ఢిల్లీలో ఆయన మాట్లాడినప్పుడు ఏమన్నారండి? ఇప్పుడు జనరల్గా ముఖ్యమంత్రి ఏమంటారు? నిరాహార దీక్ష జరుగుతూ ఉంటే పర్మిషన్ ఇవ్వకపోవటం అనేది స్థానికంగా పోలీసులు చూసుకోవాల్సినటువంటి అంశం. వాళ్ళు చూసుకుంటారు, ఆ రూల్స్ ఉంటే ఇస్తారు, రూల్స్ లేకపోతే ఎవరైనా ముఖ్యమంత్రి అనవలసిన ఆయన ఎందుకు ఇస్తారు? ఎలా ఇస్తారు? రోడ్డు మీద నుంచుంటే ఇస్తారా? రోడ్డు మీద కూర్చుంటే ఇస్తారా? నిరాదీక్ష చచ్చిపోతా అంటే ఇస్తారా? ఏమిటండి ఈ మాటలు మాట్లాడవలసిందేనా ముఖ్యమంత్రి గారు? ఇదే ముఖ్యమంత్రి గారు గత ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన 2 సార్లు ఢిల్లీలో చేశారు, 2 సార్లు. సరే, ఆయన చెప్పిన చోట చేయాలి అనేది కాదు నేనేది. నిరాహార దీక్ష అనేది ఒక చట్ట విరుద్ధమైనది, నిషేధాజ్ఞలతో ఉన్నది. దాన్ని ఎవరూ చేయటానికి వీల్లేదు. నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు నేను తప్ప ఎవరూ చేయటానికి వీల్లేదు అనేటువంటి మాట
ఆ తరహాలో మాట్లాడడం అది ప్రజాస్వామికం ఎలా అవుతుంది? మరి అదే నిరాహార దీక్ష మరి ఇప్పుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఎందుకు ఎలా చేస్తున్నారు? మేము మార్చుకున్నాం. ఆ రోజు నిరవధిక నిరాహార దీక్ష అన్నాం, ఈ రోజు నిరవధిక నిరాహార దీక్ష అన్నాం. ఆమె రోజు మేము ఆమె నిరాహార దీక్ష అనుకుని ఇవాళ నన్ను నిరవధిక నిరాహార దీక్షగా మారిస్తే అప్పుడు మీరు ఇచ్చామనుకోవచ్చు. ఆ రోజున ఏదైతే 26వ తారీఖున ఏ నిరాహార దీక్ష అయితే చేస్తున్నామో అదే నిరాహార దీక్ష మేము చేస్తున్నాం. ఈ క్రమంలో కొమ్మినేని గారు మీరు అడిగినటువంటి ఒక ప్రశ్న ఉన్నది ఏంటి? సరే ఇదంతా బాగానే ఉంది, అదే ప్రత్యేక హోదాకి చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటుకి సంబంధం ఏమిటి, ఎందుకు మీరు లాగుతున్నారని ఒక కీలకమైన ప్రశ్న మీరు మోడీ గారికి ఏం సంబంధం, కేసీఆర్ గారిని ఎందుకు అడగలేదన్నది నా ప్రశ్న. మోడీ గారికి ఏం సంబంధం, కేసీఆర్ గారిని ఎందుకు అడగలేదన్నది నా ప్రశ్న. ఓహో రైట్ రైట్. ఇప్పుడు కేసీఆర్ గారిని కూడా అడగవలసిందే, దానిలో సందేహం. ఎందుకు అడగలేదంటే ఈ సందర్భంలో కేసీఆర్ బయటకు తీసుకు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఇంతవరకు కేసుని బజాయించకపోవడానికి గల కారణం ఏమిటి అంటే కేసీఆర్ గారితో లాలూచి పడ్డాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఓటుకు నోటు కేసు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వ్యవహారంలో వచ్చినటువంటి మార్పు ఏంటి? ఇంకా హైదరాబాద్ తప్ప నాకు అనవసరం, నేను నాకు విజయవాడ తప్ప ఉన్నది అనవసరం, నేను హైదరాబాద్ లో ఉండను, విజయవాడలో ఉంటాను అనేటువంటి మాట తీరు మారిపోయింది. మీరు గమనించారు లేదో? అంటే దీని వెనుకాల నాకున్నటువంటి సందేహం ఏమిటంటే ఇది కేవలం ఆరోపణ మాత్రమే, ఆధారాలు లేవు, ఊహకందేటువంటి విషయాలే. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ మీద ఓటుకు నోటు కేసు మేము పెట్టాం, మీరు దయచేసి హైదరాబాద్ వరకు వదిలేసి మీరు వెళ్ళి విజయవాడలో కూర్చోండి అంటే ఓకే అని ఒప్పుకున్నట్టుగా అనిపిస్తా ఉన్నది. హౌ ఫార్ ఇట్స్ ట్రూ వీ డోంట్ నో. రెండో అంశం ఏంటంటే కేసీఆర్ గారు కేసు పెట్టుకోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుందనేటువంటి ఒక ఆరోపణ, సందేహం, అనుమానం. ఇవన్నీ వాస్తవాలు నిరూపణ చేయడానికి అవకాశాలు లేవు. కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఈయన ఇరికిస్తుందనే భయంతో చంద్రబాబు నాయుడు గారు గొంతు పెగటం లేదు. ఇది ఒక్కటే అంశం కాదు, ఓటుకు నోటు అంశం ఒక్కటే కాదు. సుజనా చౌదరి గారు ఏమిటని నాకు అర్థం కాలేదు. వీరు న్యాయమైనటువంటి నీతివంతమైన ప్రభుత్వాలు వేలుతున్నామని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, సృజనా చౌదరి గారు వేల కోట్ల రూపాయలు విదేశ బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొచ్చి ఎగ్గొట్టి కోర్టుల్లోకి వెళ్ళినా కూడా కోర్టులు కూడా నువ్వు ఎగ్గొట్టడానికి వీల్లేదని చెప్పిన తర్వాత కూడా ఇంత ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు అని కోర్టుల్లో కూడా సూచనప్రాయంగా చెప్పిన తర్వాత కూడా కేంద్రంలో ఆయన మంత్రిగా కొనసాగుతారు. ఆయనేమో ఒక శుభాయిస్తాలు చెప్తున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ అవినీతి ఇంకెక్కడ కావాలి చెప్పండి? ఇలాంటివన్నీ కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా లేకపోయినా పర్వాలేదు, మనం ఏదో ఒక విధంగా బయటపడి ఉందాము, ప్రభుత్వాన్ని కాపాడుకుందాము, కేసులు లేకుండా చూసుకుందాం అనేటువంటి మైండ్ సెట్ లో ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెడుతున్నారనేది మా ఆరోపణ, స్పష్టమైన ఆరోపణ. చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసు నుంచి తప్పుకోవాలని, సుజనా చౌదరి గారు వేల కోట్ల కుంభకోణం నుంచి తప్పుకోవాలని, ఇంకా అనేకమైన కుంభకోణాల నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటపడటం కోసమే ఈ ప్రత్యేక హోదా అనే డిమాండ్ ను పక్కకు పెట్టి కేంద్రంతో సయోధ్య చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సయోధ్య చేయడం లేదనేది నిర్వివాదాంశమని మా స్పష్టమైనటువంటి ఆరోపణ. దీనిలో ఏ విధమైన సందేహము లేదు. రైట్, ఒక్క నిమిషం. రవి గారు మాట్లాడడానికి ముందుగా చిత్తూరు నుంచి సుభాష్ గారు లైన్లో ఉన్నారు. సుభాష్ గారు నమస్కారం, చెప్పండి. జగన్ దీక్ష, ఆరోపణ మీద మీరేమంటారు? హలో అలీ గారు, హలో మురళీ గారు మాట్లాడండి. నమస్కారం. హలో మురళీ గారు. రైట్, రవి గారు మీరేమంటారు? నిజంగానే ప్రధాని మోడీకి అట్లాగే కేసీఆర్ గారికి ఇప్పుడు ఆయన సుజనా చౌదరి గారి పేరు కూడా లాగారు అనుకోండి, ఈ మొత్తం మీద ఎంతవరకు సంబంధం ఉంది? సరే, హోదా ఇష్యూ మీద చాలాసార్లు డిబేట్ చేశాం కాబట్టి నిజంగా అసలు మోడీ గారికి ఎందుకు ఆపాదిస్తున్నారు, కేసీఆర్ గారిని ఎందుకు ప్రశ్నించట్లేదు అనే దాని మీద నేను మాట్లాడుతున్నాను. అంటే శ్రీనివాస్ గారు, మీరు ఇప్పుడు మాట్లాడిన కామెంట్స్ యొక్క నేపథ్యాన్ని తీసుకోండి. మనకి రాష్ట్రాలు విడిపోయేటప్పుడే ఇది ప్రత్యేక హోదా ఇవ్వాలనేది మాట్లాడటం జరిగిందన్నారు. దాని తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న యూపీఏ కానీ, దాంట్లో సపోర్ట్ చేసినటువంటి ఎన్డీఏ కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ అందరు సపోర్ట్ చేశారు. కానీ ప్రభుత్వం వచ్చి 14 నెలలు 15 నెలలు అయిన తర్వాత అది ఇవ్వకపోగా ఇవ్వటానికి వీలు లేదని చెప్తున్నారు. బాధ్యత కలిగినటువంటి మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా దాని మీద సరైన ఒత్తిడి తీసుకోవటం. ఇంకోటి, అసలు ఈ కార్యక్రమం అంటే ఈ ప్రత్యేక హోదా ఇవ్వాలనేది దీని సాధ్యాసాధ్యాల గురించి ప్రజల ముందు పెడితే బాగానే ఉంటుంది. సాధ్యాసాధ్యం అనే దాని మీద వచ్చినప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి చాలా రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చారు. దీనికి కూడా మనం రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక స్టెబిలిటీ ఇచ్చారు కాబట్టి దాన్ని చేయమని అడుగుతున్నారు. అడిగేటప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు అడిగేటటువంటి లిమిటేషన్స్ ఉండొచ్చు, కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్ దాని గురించి అడుగుతూ మేము
నిరవధిక నిరాదీక్ష కూర్చుంటారంటే అక్కడే ఎవరో ప్రధానమంత్రి గారు వస్తున్నారు, లేకపోతే అది గుంటూరుకు దూరంగా పెట్టుకోండి, అక్కడ ఇవ్వటానికి వీలు లేదని చెప్పి అసలు అనుమతి ఇవ్వకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవి లేకుండా పోతాయా? మీరు ఢిల్లీలో చూస్తే ధర్నా చేయడానికి ఒక ధర్నా చౌక్, హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర ఇచ్చారు కదా. ఇప్పుడు ఇవ్వటం అంటే మీ ఉద్దేశం ఆ రకంగా కనపడుతుంది. ఇంకో మాట ఏమన్నారు, మీరు కూర్చుంటే మీరు చనిపోతే మీరు కూర్చుంటే మీరు ఇవ్వాలంటే దేనికోసం? ఈ ఇష్యూ అసాధ్యమైన విషయం. సూర్యుడు పొడవకుండా చంద్రబాబు నాయుడు గారు ఆఫ్ చేయాలంటే ఆపుతుడు ఆయన, అది అసాధ్యం, అది ఎవరి వల్ల కాదు. కానీ సూర్యుడు పొడుతుడు, సూర్యుడు కుంగుతుడు, ఈ మధ్యలో జరిగేటటువంటి కార్యక్రమాలని రెగ్యులర్ చేయమని అంటున్నారు. మీరు ఒత్తిడి తీసుకొని రండి, మీ ప్రయత్నాన్ని చూపించండి అని చెప్పడానికి. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఇప్పుడు నిరాహార దీక్ష చేసే సందర్భాన్ని గుర్తుపెట్టుకోండి. చూడండి, మీరు ఎప్పుడు కూడా ఎన్జిఓస్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కానీ ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ ఎప్పుడు చేస్తారు? ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి, అంటే ఎన్నికలు వస్తున్నాయి దానికంటే ముందు స్ట్రైక్ చేస్తారు. చేస్తే ప్రభుత్వం తప్పనిసరిగా ఎన్నికల్లో వీళ్ళందరూ అవసరం కాబట్టి పనిచేయాలి. ఏదో ఒకటి దీంట్లో మనకి మొన్న గోదావరి కృష్ణ పుష్కరాలు ఉన్నాయి, అప్పుడు చేస్తారు. అప్పుడు చేస్తే వాళ్ళు వింటారు. అదే మరి ఇప్పుడు కీలకమైన స్థలం ఎందుకంటున్నానంటే ప్రధానమంత్రి స్వయంగా ఇక్కడ అమరావతికి వస్తున్నాడు, అంటే గుంటూరు పక్కకి. ఆయనే దీన్ని 14 రోజులు ఇట్లా కంటిన్యూ చేస్తారా? 14 కాకపోతే ఆయన చెప్పిందే నిరవధిక అంటే దాని అర్థం 14 రోజులు చేస్తే గవర్నమెంట్ ఒప్పుకుంటుంది. ఇదే జగన్ గారు ఇంత ముందు చేసేటప్పుడు 24 గంటలు 48 గంటలు లేకపోతే ఇంకా 60 గంటలు అని చెప్పి 22వ తారీఖు ప్రోగ్రామ్ అండి. మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు జగన్ గారి 14 రోజులు నడపమంటారా? నడిపడానికి గవర్నమెంట్ శ్రీనివాస్ గారు గవర్నమెంట్ ఎలా చేస్తుందా లేదంటే సమస్యను పరిష్కారం చేస్తారు. జగన్ గారి ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. ఒకటి వినండి, ఆయన ఆరోగ్యం ముఖ్యమా సమస్య ముఖ్యమా? సమస్య పరిష్కారం చేయడానికే ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కూర్చున్నాడు అనే దాన్ని ఆలోచన. నేనేమంటున్నానంటే సమస్య పరిష్కారానికి అనువైంది కాకపోతే మీరేం చేయొద్దు, ఆయన లేపేసేయండి. కానీ దాని సమస్య పరిష్కారం మీరు అందరు కలవండి. ఇప్పుడు ఆ ప్రధానమంత్రికి కూడా తెలియాలనే ఈ కార్యక్రమం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఆ సందర్భంలో చేసేటటువంటి దానికి ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఆ రకంగా ప్రతిపక్షంగా వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తున్నారు. పని జరిగిద్దా లేదనే తర్వాత ఇప్పుడు ఈ సందర్భంలో మాట్లాడేటప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మరి దీనికోసం మేము ప్రయత్నం చేసినట్టుగా చేయటం లేదని చెప్పడానికి ఆ నేపథ్యంలో వెనక చెప్పాడు. మొన్న ఒక కేసు జరిగింది, ఆ కేసులో మన నోటు ఓటు ఉంది, దాన్ని తప్పించుకోవడానికి మాట్లాడటం లేదని చెప్పేటటువంటి ప్రతిపక్షంగా అక్కడ పోయి వ్యాపారం చేస్తాడా రాజకీయం చేస్తాడా? అక్కడ రాజకీయాల్లో ఉన్న విషయాలు ప్రజల్ని చైతన్యం వాస్తవం కాదండి. రాజకీయం అంటే వాస్తవం కాదనే అంటే మీరు అనేది, మీరు రాజకీయాన్ని అవమానపరిచేట్టుగా. రాజకీయం అంటే ప్రాణాలు వదిలిపెట్టి ప్రాణం పోయినా పర్వాలేదని ఈయన కాదు. అందరు కూర్చునే సందర్భంలో మనం ఊరుకుంటే ఇవాళ ఒక మాట అలవాటు అయింది. ఏమంటే రాజకీయం అంటే అబద్ధం, రాజకీయం అంటే రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటం, రాజకీయం అంటే ప్రజల కోసం త్యాగం చేయటం. చాలా మంచి మాట చెప్పారు. రాజకీయాలు అయితే దీంతో రాజకీయాలు అంటే అబద్ధాలు చేయటం చెప్పడం కాదు, రాజకీయాలు అంటే మోసాలు చేయడం కాదు చెప్పి జనానికి చెప్పండి, మీకు గొప్ప పేరు. ఇప్పుడు ఏంటి అదే చెప్తున్నారు, అక్కడ జరిగినటువంటి మోసాలు చెప్పండి. మీరు శ్రీనివాస్ గారు ఇప్పటికైనా మనం అర్థం ఎందుకు కూర్చుంటున్నాడు చెప్పండి. ఇప్పుడు ఒకవేళ ఇది జరిగింది, నేను ఆయన పార్టీ కాదు, ఆయన సపోర్ట్ కాదు, కానీ ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఒక విషయం కేసీఆర్ కి దీంట్లో సంబంధమైన దాంట్లో ఏమని చెప్పి ఇప్పుడు ఆంధ్రాకి ఆయన ఏదైనా కేసీఆర్ గారు అంటే అది ఇవ్వద్దని చెప్పేటటువంటిది ఏమన్నా వస్తే ఆయన అంటే అప్పుడు మాట్లాడేవాడు. ఇది ఇవ్వాలని అడిగేటటువంటి వ్యక్తి అడగలేదు, ఎందుకు అడగలేదనే కారణం అక్కడ చెప్పడానికి ఈ సందర్భం కనపడుతుంది. దీన్ని వదిలిపెట్టి మన ఊరికి అట్లా అనొచ్చా, లేకపోతే చచ్చిపోయిన పర్మిషన్ ఇస్తారంటే ఇదేం ప్రజాస్వామ్యమా? మీ సొంతమా? మీరు 10 సంవత్సరాలు బయట ఉన్నారు, మీరు ఎన్ని కార్యక్రమాలు ఎన్ని మాట్లాడారు ఒకసారి తీయండి బయటికి. ప్రభుత్వం మీద ఏం మాట్లాడారు? అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు రకరకాల మాటలు మాట్లాడతారు. ఎందుకు మాట్లాడారు? మీరు చెప్పేటటువంటి పాయింట్ని ప్రజల దగ్గరికి తీసుకుపోవడానికి కావాల్సిన అనుబంధ విషయాలన్నీ అక్కడ పంపించారు. ఇవాళ అడిగేటటువంటి సమస్య సాధ్యమా అసాధ్యమా, సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ సందర్భంలోనైనా విధానపరమైన ప్రకటన చేయండి, లేచిపోతారు. కాదు ఆయన ఆరోగ్యాన్నే మీరు పెద్ద సీరియస్గా తీసుకొని చేస్తున్నానని మీరు చేస్తే అందరు చేసినట్టుగా మీరు చేసినట్టు ప్రజలు అనుకుంటారు. సమయం వచ్చింది, ఆ సమయం వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. రైట్. రామగౌడ గారు సమాధానం చెప్పండి.
ఏంటి నిజంగానే మోడీ గారి ప్రభావం పనిచేస్తుందా? కాళ్ళ బేరానికి వెళ్తే మోడీ గారు సేవ్ చేస్తున్నారా? కేసీఆర్ గారిని జగన్ ఈ విషయంలో ప్రశ్నించినట్లా ప్రశ్నించనట్లా? ఇప్పుడు లేదా కేసీఆర్ గారి మీద కూడా ఆరోపణలు చేయి, మొత్తం మీద ముగ్గురు కాంప్రమైజ్. అసలు కేసీఆర్ గారిని ఇందులోకి ఎందుకు దించుతున్నారు? తెలంగాణ ప్రధానమంత్రి ఆయన దగ్గర జరిగి ఈ ప్రభుత్వాన్ని రెగ్యులేట్ చేసేవాళ్ళు, కోఆర్డినేట్ కేసీఆర్ ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాన్. కొత్త మేత కోసం ఎక్కామనే విధంగా ఉంది విధానం అంతా. చెట్టు ఎందుకు ఎక్కామంటే మీరు అనుమతిస్తే ఒక్క నిమిషం, సారీ చాలాసేపు నుంచి ఒక ఆయన లైన్ లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి మోహన్ రావు గారు. మోహన్ రావు నమస్కారం, మాట్లాడండి. ఒక్క నిమిషం. కేసీఆర్ గారికి అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. సార్, ఇప్పుడు జగన్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకి కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో గానీ, లేకపోతే మోడీ గారి ఈ శంకుస్థాపనకు వచ్చే ముందే కొంత ఒత్తిడి ఆయన మీద పెడితే ప్రజలకు ఏదన్నా కొంత భరోసా ఇచ్చి ఈ సందర్భంలో ఒత్తిడి పెడితే కరెక్ట్ గా ఉంటుందనే ఉద్దేశంతో చేసి ఉండొచ్చండి దీక్ష. ఓకే. కానీ సార్, ఇక్కడ ఆంధ్ర ప్రజలకు సంబంధించి వరకు ఈ రాజధాని నిర్మాణం అనేది అత్యవసరంగా అవసరమైనది ఒకటి. తర్వాత ప్రపంచ స్థాయిలో అందరినీ పిలిచి చేస్తున్న ఒక పండగ లాంటి కార్యక్రమంలో ఆ సరౌండింగ్స్ లో, ఆ పరిసరాల్లో ప్రజలందరితోటి కలిసి ఈ సందర్భంలో జగన్ గారు కూడా ఈ రాజధాని నిర్మాణ కార్యక్రమంలో బాగా సహకరించి ఈ కార్యక్రమానికి అంతరాయం లేకుండా ఈ కార్యక్రమాన్ని ఒక పండగలాగా ఆయన కూడా ఆయన మద్దతుదారులతోటి దీనిలో పార్టిసిపేట్ చేస్తే ప్రజల మీద ఆయనకున్న అభిమానం ఇంకాస్త పెరుగుతుంది. కానీ ఈ సందర్భం కరెక్ట్ కాదు అనేది మా అభిప్రాయం. తెలుగుదేశం వాళ్ళు రాజధాని శంకుస్థాపనకి ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ వెళ్తే బాగానే ఉంటుంది, ఇద్దరు కాంప్రమైజ్ అవ్వచ్చు. రైట్. రామకోటయ్య గారు, ఇది ప్రజల యొక్క మనోభావాలని ఎవరు తీసేయడానికి అసలు ఎక్కడ ఆస్కారం లేనటువంటి విషయం. ఏంటంటే జగన్ గారు దీక్ష చేస్తున్నారంటే చేసుకోనండి, వచ్చిన నష్టం ఏమీ లేదు. కారణం ఏంటంటే జగన్ గారు ఒక మంచి కార్యక్రమం కోసం కనుక చేస్తే కనుక దాన్ని స్వాగతిస్తున్నాం. దాని గురించి మన మిత్రులు చెప్పినట్టుగా కూడా ఇది మంచి కార్యక్రమా కాదా అనే దానికోసం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి విషయాలు ఏంటి అనే దాని గురించి కూడా జగన్ గారు కొంత అవగాహన కలిగి ఉండాలి. రాంబాబు గారు వీళ్ళందరూ కూడా తెలుసు రాష్ట్రానికి ఏమేమి చేశాం, అభివృద్ధి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఆలోచన చేస్తున్న విషయం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే విషయాల్ని వక్రీకరిస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే జగన్ గారు దీక్ష చేయటం చంద్రబాబు నాయుడు గారికి లాభం. ఇది యాక్చువల్గా అసలు వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యారేమో నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి విషయాలు వేటిని కూడా ముందుకు తీసుకెళ్లకుండా ఇవి ఒక ఫోకస్ చేస్తున్నారు వేరే విషయాల గురించి. ఏ విధమైన ఫోకస్ అంటే ఏమీ రావట్లేదు రాష్ట్రానికి, ఏమీ రావట్లేదు అని ఆయనతో ఇద్దరు అసలు అబ్బాయి బాబాయ్ లాగా వాళ్ళిద్దరు అసలు ఒకసారి ఇదైపోయారు. ఎందుకంటే 24/7 కరెంట్ ఇచ్చినా, అగ్రికల్చర్ ఏమి చేసినా కూడా ఏది కూడా బయటికి రావట్లా. ఒక రాష్ట్రానికి చేసినటువంటి ఎన్ని పంచి పనులు చేసినా కూడా భారతీయ జనతా పార్టీ ప్రతిభావంతంగా రాష్ట్రానికి ఏమేమి కావాలి, మీకు రాజధాని చుట్టూ రోడ్లు వేస్తామయ్యా, మీకు రాష్ట్రం మొత్తంలో రోడ్లు వేస్తాం, లేకపోతే ఇంకొక మంచి కార్యక్రమం చేస్తాం, లేకపోతే ఎయిమ్స్ ఓపెనింగ్ చేస్తున్నాం, లేకపోతే NIT చేస్తున్నాం, IIM చేస్తున్నాం, ఏం చేస్తున్నా కూడా వీటన్నిటి గురించి మాట్లాడట్లా. వీళ్ళిద్దరు కూడా ఎక్కడ ఏ విషయాల గురించి మాట్లాడుతున్నారు? ప్రత్యేక హోదా అదొక బూచిని చూపించి ఏమైతే ఇస్తున్నామో వాటిని చూపించట్లా. ఇవాళ దరిదాపుగా 70,000 కోట్ల రూపాయలు పైనటువంటి మంచి కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. భారతదేశ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ 70,000 కోట్లు ఇచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు అబద్ధం చెబుతున్నారా, మీరు అబద్ధం చెబుతున్నారు? మరి మాకు ఇంకా కష్టాల్లో ఉన్నాం, మేము నష్టాల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం. దీంట్లో చాలా ఇంపార్టెంట్ విషయం, ఎవరో ఒకళ్ళు అబద్ధం చెప్పుండాలి. ఆయన మళ్ళీ రాజకీయ అది మనకు తెలియట్లా. మన ఇంట్లో ఉన్న విషయం చాలా ఇంపార్టెంట్ విషయం. బంజారా హిల్స్ లో 25,000 రూపాయలకి నాకు స్థలం ఇచ్చారండి అని చెప్పి ఒక పెద్ద మనిషి చెబుతున్నాడు. దాని విలువేమో 25 కోట్లు అని అమర్ రాంబాబు గారు అంటారు. కారణం ఏంటంటే దాని ఇవాళ వాస్తవ విలువ ఇవాళ 25 కోట్లు. కానీ దాని యొక్క ఒరిజినల్ గా దానికి ఉన్నటువంటి బంజారా హిల్స్ లో ఆయనకి ఇచ్చింది 25,000. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి విలువ ఈ రోజు అలాగే 24/7 ఇచ్చాం. దాని విలువ ఏంటి?
పవర్కి ఇచ్చినటువంటి గ్రిడ్కి ఇచ్చినటువంటి విధానాలు ఉన్నాయి. వాటి విలువ ఏంటి? డిజిటల్ ఇండియాకి సంబంధించిన విషయాలు ఉన్నాయి. వాటి విలువ ఏంటి? ఆ విలువని లెక్కగట్టే విధానాన్ని, ముదింపుని చేసే విధానాన్ని ఎక్కడ కూడా ఏ పార్టీ వాళ్ళు చేయట్లేదు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రదేశం అభివృద్ధి కానీ, తెలంగాణ అభివృద్ధి కానీ, భారతదేశంలో మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి అద్భుతం పాలసీ మ్యాటర్ చెప్పారు. ఇంతకీ నిజంగానే మోడీ గారికి ఓటుకి నోటికేసి సంబంధం ఉందా? కేసీఆర్ గారిని మేనేజ్ చేస్తున్నా నిజమా? ఓటు నోటు విషయంలో ఎటువంటి విషయంలో ఏమీ లేదు. కానీ ఏంటంటే ఈ ప్రసార మాధ్యమాల్లో ఏం చేశారంటే, ఓటు నోటు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హడావిడిగా వారు ఢిల్లీ పోయి ఇద్దరు ముగ్గురిని కలిసినటువంటి సందర్భాలు మనకు టీవీలో చూపించారు. ఇవన్నీ మనందరం చూసింది, నేను ఒక్కడిని కాదు, ఇక్కడ ఉన్న అందరం చూసాం, ప్రతి ఒక్కళ్ళు దాన్ని అబ్జర్వ్ చేశారు. చేసినప్పుడు ఆయన కలిసినటువంటి సందర్భం వేరే విధం కోసం కలిశారు. కానీ ఆ రోజున హీరింగ్కి వచ్చే ముందు కలవటం వల్ల చాలా మంది ఏమనుకున్నారంటే దీనికి ఏదో మోడీ గారు అడ్డం పడతారు. ఏమంటే కోర్టుల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము కల్పించుకోవడానికి భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు. తలములకైనటువంటి ప్రతి ఇంటికి ఒక కేసు ఉంది వాళ్ళ. ఇలాంటి విషయాల్లో భారతీయ జనతా పార్టీ ఓటు నోటు విషయంలో, ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టినా పెట్టకపోయారు. ఆంధ్రదేశ అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తుంది పార్టీ భారతీయ. రైట్, ఒక్క నిమిషం, ఒక్క కాలర్ లైన్ ఆంధ్రప్రదేశ్ మాట్లాడు. ప్రత్యేక హోదా అభివృద్ధి కదా. రైట్, ఒక్క నిమిషం. ఎలా ఏ విధంగా చెబుతారు? అన్ని రకాలుగా ప్రత్యేక హోదా వచ్చిన ఇండస్ట్రీస్, మీరు మాట్లాడదు కానీ సార్, ఒక్క నిమిషం. మా గోపాల్ గారు సార్ నమస్తే అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడతా. స్పెషల్ అనేది ఇప్పుడు రిక్వైర్డ్ సార్ ఇక్కడ ఏపీలో. ప్యాకేజ్ అంటే అది అమౌంట్ ఇస్తారు, అది అమౌంట్ ఇచ్చినది అది అక్కడ ఇన్వెస్ట్ చేసి అక్కడ కట్టడం కానీ ఏమైనా డెవలప్ చేసి అది ఒక జనరేషన్ అనేది వేస్ట్ అయిపోతుంది. స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తే ఇమీడియట్ గా ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ అకామిడేట్ చేస్తారు. ట్యాక్స్ ఎగ్జంప్షన్ కానీ ఇలాంటి అన్నీ వచ్చినప్పుడు ఫ్లో రొటేషన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ విల్ బి పాసిబుల్ అన్నట్టు ఉంటుంది సార్. నా ఇంటెన్షన్ ఏంటంటే, నా అభిప్రాయం ఏంటంటే నిజంగా మోడీ గారు కాదు నా పాయింట్ ఏంటంటే, మోడీ గారు ఇట్లాంటి కేసుల్లో రాజీలు కుదిర్చే మధ్యవర్తిత్వం చేస్తున్నాడా? నిజంగానే ప్రత్యేక హోదా ఎగ్గొట్టడానికి మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారా? కేసీఆర్ గారిని ఎందుకు ప్రశ్నించట్లేదు జగన్ గారు ఈ విషయంలో? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు అది పొలిటికల్ ఇష్యూ వస్తుంది సార్. ఇప్పుడు అక్కడ ఉన్న ఏపీ ప్రజలకు కావాల్సింది అది పొలిటికల్ ఇష్యూ, సడన్ రివైవ్మెంట్ అనేది కావాలి, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది కావాలి. అన్ని కావాలి అంటే అవన్నీ రోజు మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళు కొత్త యాంగిల్ లో మాట్లాడాలని నా ఉద్దేశం. గారు మీరు ఇందాక నుంచి అడుగుతున్నారు ఒకటే. అవును అంటే కాదు, రోజు హోదా గురించి మాట్లాడుతున్నాం. నేను చెప్తుంది ప్రత్యేక హోదా గురించి వైఖరి చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన దీక్ష చేయాలి. నా ఉద్దేశంలో ప్రభుత్వం కూడా ఒత్తిడి పెంచడానికి దీన్ని ఉపయోగించుకొని మా మీద ప్రతిపక్షాలు చేస్తున్నాయని చెప్పాలి. ప్రతికూల వైఖరి తీసుకోవడం బొత్తిగా. ఇంకోటి మీరు ఢిల్లీ వచ్చేయండి అది ఇది అని శాసించడానికి ప్రయత్నించడం ఇది కూడా పూర్తిగా సరికాదు. మీరు ఢిల్లీలో చేయండి, గుంటూరులో కాదని ఆయన ఢిల్లీలో చెప్పడం ఒక మాట కదా. మీరు అనుమతించకపోవచ్చు కానీ వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ముఖ్యమంత్రిగా ఉండి మీరు వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా ప్రత్యేక హోదా యొక్క ప్రాధాన్యతనండి వర్తింపు అనేదాన్ని మీరే తగ్గించినట్టుగా అవుతుంది. అదొకటి. ఇక రెండవది మీరు ఇందాకటి నుంచి అడుగుతుంది, తప్పకుండా బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ వీటి మధ్యలో ఉన్న రాజకీయ వైరుధ్యాలు, మిత్రత్వాలు అనేవి ఒక ముఖ్యమైన అంశం. వీటికి ఆధారాలు రాంబాబు గారి దగ్గర, మీ దగ్గర కెమెరాల్లో ఉండేటట్టుగా మోడీ గారు, చంద్రబాబు మాట్లాడుకోరు, లేదా కేసీఆర్. ఇంకొకటి చాలా నిజం, ఈ మూడు పార్టీలు కూడా బీజేపీ పట్ల మెతక వైఖరి అనుసరిస్తాయి. ఈ మూడు పార్టీలో ఏ పార్టీ కూడా బీజేపీని కాంగ్రెస్ లో ఎటువంటి విధానం కాంగ్రెస్ లాగా బిహేవ్ చేయాలి. భారతీయ జనతా పార్టీ క్లారిటీతో ఉంది, భారతీయ జనతా పార్టీ క్లియర్ గా ఉంది. బీజేపీ యొక్క పరిపూర్ణ వ్యూహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో సొంతంగా వాళ్ళ అధికారంలోకి రావాలి, బలం పెంచుకోవాలి. కాబట్టి చంద్రబాబుకు ఒక పరిధికి మించి సహకరించడానికి బీజేపీ సిద్ధంగా లేదు. వాళ్ళ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అది నడుస్తూ ఉంటుంది. ఇక రెండోది రెండో మాట, తప్పకుండా ఓటు కేసు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు హడావుడిగా హైదరాబాద్ నుంచి నిష్క్రమించారనే భావన చాలా చాలా బలంగా ఉంది. ఆ సమయంలో కేంద్రం తన పాత్ర నిర్వహించిందా? రెండు రాష్ట్రాల మధ్య ట్యాపింగ్ గురించి కానీ ఇంకో దాని గురించి కానీ దాని మీద సందేహాలు, ఈ వైరుధ్యాలు ఉపయోగించుకోవడానికి ప్రయత్నించింది. మనం గత సమయంలో అనుకున్నాం 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా దీని మీద ఇచ్చినటువంటి విభజన చట్టంలో ఇచ్చి ఒకప్పుడేమో లేదండి, మీరు ముఖ్యమైన విషయం చెప్తున్నారు, మేము పోలీస్ స్టేషన్లు కూడా పెడతామని చెప్పిన వాళ్ళు
అసలు మీరే ఉండకుండా పోయినటువంటి పరిస్థితి ఎందువల్ల వచ్చింది అంటే తెర వెనుక చాలా రాజకీయం ఇక్కడ నడుస్తుంది. వైఎస్ఆర్ పార్టీ కేసుల కోసం రాజీ పడుతుంది అని టీడీపీ ఆరోపిస్తుంటే, ఈ కేసు కోసం సుజనా చౌదరి కేసు కోసం టీడీపీ రాజీ పడుతుందని వైఎస్ఆర్ పార్టీ చేస్తుంటే, మేము మంత్రివర్గంలో చేరతామని కవిత గారు చెప్తుంటే, అంటే బీజేపీ మొత్తంలో కూడా ఒక ముఖ్య పాత్ర మధ్యవర్తిత్వం చేస్తున్నారంటారు మోడీ గారు. చెప్పిన సమావేశాలు వీటి మధ్య లేదా వీటి వెనక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిరవధిక నిరాహార దీక్ష చేసేది బీజేపీ ప్రభుత్వం ఏ రకమైన సహాయం ఆంధ్రప్రదేశ్ చేయలేదని కాదు. దేనికి చేస్తున్నారు? స్పష్టంగా ఒక్కటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన టైంలో ఇచ్చినటువంటి హామీని కానీ ఎవరు కాంగ్రెస్ ఇచ్చిందన్నా, కాంగ్రెస్ ఇచ్చింది అది ఆలోచించండి. ఇచ్చిన హామీ ఎవరు ఇచ్చారు? మీరే ఇచ్చారు. మాట్లాడినప్పుడు నేను విన్నాను. ఎందుకు విన్నానంటే దానికి చెప్పాలి సార్. ఆ ఒక్క సమస్య మీద ఇవాళ టీడీపీ గాని, అంటే అధికార పార్టీలో ఉన్న టీడీపీ అఫీషియల్ గా మాట్లాడేటప్పుడు ఇవ్వాలని అంటున్నారు, వైఎస్ఆర్ ప్రతిపక్షం అంటున్నారు, సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళని అడుగుతుంటే, మీరు ఇప్పుడు నేను 70,000 కోట్లు ఇచ్చాను 30,000 ఎవరు కాదని అక్కడ ఎవరైనా అసలు దాని మీద చేయవలసిన పనిని చెయ్యకుండా ప్రజల ముందు వేరే విషయాలు చెప్తూ సమస్యను పక్కదో. జీవన్ రెడ్డి గారు టీఆర్ఎస్ శాసనసభ్యులు ఆర్మూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం చేస్తున్న నేత, వారు కూడా మనతో ఉన్నారు. ఈ విషయం ఏంటంటే, ప్రధానంగా జగన్ గారి దీక్ష సందర్భంలో మోడీ గారు దగ్గరికి చంద్రబాబు గారు వెళ్ళి ప్రాధేయపడి కాళ్ళబేరానికి వెళ్ళి ఓటుకు నోటు కేసు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారనేది వారి ఆరోపణ. ఆ సందర్భంలో కేసీఆర్ గారిని ప్రశ్నించకుండా మోడీ గారిని ఎందుకు లాగుతున్నారు ఈ కేసులోకి? నిజంగానే కేసీఆర్ గారిని మోడీ గారు రాజీ చేశారా లేదా ఇంప్రెస్ చేశారా ఓటుకు నోటు కేసులో? ఏమిటి మీ వాదన? ఏమిటి, ఎంతవరకు వాస్తవం? నిజంగానే పరిణామాలు చూస్తే ఏమి లేదేమో, ఏం జరగలేదేమో అనే ఫీలింగ్ వస్తే వస్తుంది కదా. నిజంగా రవి గారు కూడా అన్నారు, కేసీఆర్ గారు కూడా ఏం చేయట్లేదు, కరెక్టే ఇదంతా కరెక్ట్ గా అనిపిస్తుంది అని. ఓటుకు నోటు కేసు విషయంలో కానీ, తెలంగాణకు ప్రత్యేక ఫెసిలిటీస్ కల్పించడం కానీ, ఇతర అన్ని విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంటుందండి. ఇలా బీజేపీ వాళ్ళు చెప్పే విధానం మోడీ గారికి ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య పరిస్థితులు విషమించినప్పుడు ఎవరు బాధ్యత వహించాలంటే, అంటే కేంద్ర ప్రభుత్వం అంటే బయట దేశం అండి? లేదు లేదు, ఓటుకు నోటు కేసు కాదు, అన్ని కేసులలో ఇంక్లూడింగ్ హైకోర్టు విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ, ఈ 2 రాష్ట్రాలకు ప్రత్యేక ఫెసిలిటీస్ కల్పించడంలో కానీ, రైతుల ఆత్మహత్య విషయంలో కానీ నేను చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత అండి. కేంద్ర ప్రభుత్వం అంటే ఒక బయట పక్క దేశం కాదండి, అది పాకిస్తాన్, అమెరికా కాదండి. ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత కల్పించుకోవాలా. మరి అట్లాంటి విభజన చట్టంలోని 7 మండలాలను అర్ధరాత్రి రాత్రికి రాత్రి ఆర్డినెన్స్ ద్వారా ఆ ప్రాంతంలో ఎందుకు కలిపిరండి? విభజన చట్టంలో ఉందా? విభజన చట్టంలో ఉన్న హైకోర్టు విషయంలో ఎందుకు మౌనం వహిస్తూ ఉందండి? ఇలా దేశ విదేశాలు తిరగని గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మోడీ గారు అంటే ఒక గౌరవం మాకుంది టీఆర్ఎస్ పార్టీ వారికి కూడా. మేము ఏమంటాం అంటే, విదేశాల్లో ఏ విధంగా తిరుగుతున్నావో అప్పుడప్పుడు దేశంలో కూడా రండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఇష్టం, మీరు చెప్పండి. మీరు ఏది అడిగినా అదే చెబుతానంటే నేనేం కాదన్నా. నేను అడిగింది స్ట్రైట్ గా మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, ఆ కేసులో జగన్ గారు మోడీ గారి మీద ఆరోపణ చేయడం కరెక్టేనా? కేసీఆర్ గారిని ఎందుకు అయ్యా నువ్వేం చేసావు ఈ కేసుని ఎందుకు అడగలేదు? ఈ కేసులో మోడీ గారు ముగ్గురు మధ్య రాజీ సంధానకర్తగా వ్యవహరించాడా అనేది నా చాలా స్పష్టంగా మా ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ రాజ్యాంగబద్ధంగా ఆడియో వీడియోలు చిక్కిన తర్వాత A1, A2, A3 కేసు నడుస్తూ ఉందండి. కేసు ఎక్కడ సచ్చబడిందని కొట్టివేసినారా కేసుని? చంద్రబాబు గారిది మీరు దాంట్లో చూసినారు, దాంట్లో కూడా 20-22 సార్లు ఆయన పేరు రాశారా లేదా అనేది కాదు. జగన్ గారు ఆరోపణ ఏమిటంటే దాంట్లో కాంప్రమైజ్ అయ్యారు, మోడీ గారు కాంప్రమైజ్ కావాల్సిన దౌర్భాగ్య పరిస్థితి కేసీఆర్ గౌరవనీయులు కేసీఆర్ గారికి అవసరం లేదు. ఖచ్చితంగా కేసు కొనసాగుతుంది. చట్టం ముందు అందరు సమానులే. చట్టానికి చంద్రబాబు చుట్టం కాడు. తెలంగాణ రాష్ట్రం తన పద్ధతుల ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా చట్టం ప్రకారం ప్రతి ఒక్కరు జైలుకు వెళ్లాల్సిందే. ఆయన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు గారు ఇంకోటి సోకాలు ప్రజాస్వామ్యంలో ఏమంటామంటే మొదట A1, A2, A3 A4 చేర్చచ్చు. ఎవరో మత్తయో ఎవరో ఒక
ఆయన పట్టుకోలేకపోయారు ఇంతవరకు కేసు అతను అరెస్ట్ చేయలేకపోయారు. చట్టం మా చేతిలో ఉంటుందా అండి ఇవాళ? వినండి మీకు టెలిఫోన్ ట్యాపింగ్ భయం మీకు ఎందుకంటే బయట పెట్టమని చెప్పండి. ఓకే, ఒక్క నిమిషం రాంబాబు గారు చెప్పండి. ఇందాక మీరు చెప్తున్నారు మోడీ గారికి ఏం సంబంధం లేదంటున్నారు, మీరు ఎట్లా చెప్తారు? ఆ ఎస్టాబ్లిష్ చేయడంలో నిజంగా జగన్ గారు సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? ఏదండి మోడీ గారికి సంబంధం లేదు ఏ విషయంలో? ఏ విషయంలో? మీ నాయకుడు ఏం చెబుతున్నారు? ఓటుకు నోటు కేసులో కాలబేరానికి వెళ్తే కాంప్రమైజేషన్ ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారని మీ నాయకుడు అంటున్నారు. అట్లాంటిది ఏం లేదని మీరు అంటున్నారు కదా. ఏ విషయం మీరు నన్ను అడగటంలో మీ ఉద్దేశం ఏంటి? ఎవరు వారు అంటున్నారు? ఒక విషయం అండి. ఇప్పుడు కొన్ని రాజకీయ ఆరోపణలు ఉంటాయి. ఈ ఆరోపణలు సహేతుకంగా ఉన్నాయా లేదా అని మనం నిర్ణయించుకునేది ఎప్పుడంటే జరుగుతున్నటువంటి పరిణామాలు వాటికి తోడుగా ఉన్నాయా లేదా అనేటువంటి అంశం మీద మనం ఈ ఆరోపణ కరెక్టా కాదని కొంతవరకు అసెస్ చేసుకోవచ్చు. మేము చేస్తున్నది ఒక రాజకీయ ఆరోపణ. నేను ఒకటే జీవన్ రెడ్డి గారి మిత్రులు బాగా చెప్పారు, దానిలో ఏం సందేహం లేదు. ఏమండి చంద్రబాబు నాయుడు గారి మీద అంత బ్రహ్మాండంగా మీరు ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడు గారి గొంతుని అన్ని టీవీల్లోనూ వినిపించి మా దగ్గర పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి హోంమంత్రి గారు చంద్రబాబు తప్పుకోలేడు అని గట్టిగా మైక్ ముందుకొచ్చి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఇంతవరకు ఏ విధమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది అనేది ప్రశ్న. అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం కానీ ఆలోచన కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఇంతకాల వ్యవధి పడుతుందా? ఇది కేసుని డైల్యూట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా అనే ప్రయత్నం మనం చూస్తే ఎఫ్ఐఆర్ పెట్టినటువంటి తర్వాత కానీ రిమాండ్ రిపోర్ట్ కానీ చంద్రబాబు నాయుడు గారి మీద పేరు ఉచ్చరించిన తర్వాత కానీ ఎఫ్ఐఆర్ లో అక్యూజ్డ్ గా చేర్చడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నా కూడా చేర్చుకోకుండా ఉంటా కానీ ఇవన్నీ చూస్తుంటే డైల్యూట్ చేయాలనేటువంటి ఆలోచన కేసీఆర్ గారి ప్రభుత్వం దగ్గర నుంచి నడుస్తుంది అనేది ఒక ఆరోపణ నిజంగా అనిపిస్తా ఉన్నది. దీనికి జగన్ గారు ఎందుకు అందులో నిజం ఉంటే మీరు ఒక మాట అన్నారు, లాయర్ కాదు, లాయరే జగన్ గారు లాయర్ కాదు, మన రాంబాబు లాయర్ కదా. నిజంగానే ఆరోపణలో మీకు నమ్మకం ఉంటే మీరు రాజకీయ ఆరోపణ అనడం ద్వారా మీ వాదన మీరే బలహీనపరుచుకున్నారు కదా. ఒక రకంగా చెప్పాలంటే మోడీ గారి మాట వరుస కంటున్నాంలే అనే అభిప్రాయం కలుగుతుందా? దయచేసి కేసీఆర్ గారు దయచేసి అలా అనుకోవద్దు. నేను అంటుంది ఏంటంటే నేను న్యూట్రల్ గా ఉండి మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగా చెప్తున్నా. రాజకీయ ఆరోపణలు ఉంటాయి. అంటే రాజకీయ ఆరోపణ నమ్మాలా వద్దా? ఒక సామాన్యుడు మీరు చేసే రాజకీయ ఆరోపణ నమ్మాలా వద్దా? వినండి సార్, మీకు సమాధానం రాకపోతే మళ్ళా చెప్తాను. నేను సమాధానం వినండి సార్ చెప్పండి. నేను దూరంగా ఉన్నాను, నాకు కొద్దిగా ఒంట్లో కూడా బాగోలా. నేను అనేది ఏంటంటే రాజకీయ ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆ రాజకీయ ఆరోపణలకు తగ్గ ఆధారాలు సమాజంలో కనిపించినప్పుడు మాత్రమే ప్రజలు నమ్ముతారు అనేది నేను నమ్ముతున్నా. నేను చేసినటువంటి ఆరోపణ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణ ఒక్కటే ఒక విషయం చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజున ఓటుకు నోటు కేసులో కెమెరాలో దొరికినప్పుడు ఎంత ఉధృతంగా కేసీఆర్ గారు కానీ హోంమంత్రి కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ విరుచుకుపడింది. కొన్ని క్షణాల్లోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి సంకేతాలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధమైన ప్రత్యక్ష చర్యకి ఉపక్రమించలేదు ఒకవైపున. రెండో వైపున ఇందాక తెలగపల్లి రవి గారు అన్నట్టుగా ఇక్కడే స్టేషన్లు పెడతాం, 10 సంవత్సరాల పాటు ఉండే హక్కు ఉన్నది, మేము ఇక్కడ పరిపాలన చేస్తామని దబాయించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మూటాముల్లా సర్దుకొని అన్ని డిపార్ట్మెంట్లు తక్షణమే విజయవాడకి తరలిరండి హో అని కేకలు వేస్తూ ఈ రెండింటినీ చూసినప్పుడు ఈ ఆరోపణ నిజం కాదా? నిజమని అనిపించటం లేదా? శాస్త్రీయంగా ఈ ఆధారాలు ఇంకా ఆయన వేరే పనేం లేదు. ఇదే ఆంధ్ర రాష్ట్రం గురించే, ఆంధ్ర రాష్ట్రం గురించి కాదు రాంబాబు గారు కేసులు రాజీ చేసే కార్యక్రమం రాజీ కార్యక్రమం కింద ఉన్నారు.
ఇప్పుడు రాంబాబు గారు మీరు చెప్పినారు రాజీ చేయడం కాదు, కేసులు లేకోకుండా చేస్తారనేటువంటి భావన కలుగుతా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా. రాంబాబు గారు మోడీ గారి స్థాయికి కేసులు రాజీ చేసే స్థాయికి వచ్చింది అనమాట. అట్లయితే రామకోటయ్య అవగాహన లేకుండా ఉన్నట్టు రాంబాబు గారు లాంటి వ్యక్తి కూడా ఇలా మాట్లాడడం బాధాకరంగా ఉంది. కారణం ఏంటంటే రాంబాబు ఒక్క నిమిషం రాంబాబు గారు ఏంటంటే మీరు కూడా ఆరోపణలు, మేము రాజకీయ ఆరోపణలు చేస్తాం, ఒకరి మీద మేము నీళ్లు చల్లుతాం, ఏదో విధంగా చేస్తాం, దానికేమో మోడీ గారిని తీసుకొచ్చి రంగు పోతాం, దానికేమో మిగతా వాళ్ళందరూ ఏమో సై అంటాం, తందాన అంటాం. యాక్చువల్ గా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో గొంతులోతో వరకు బురదలో కూర్చుని మీరు ఏంటంటే ఒక విషయం చాలా క్లియర్ గా ఉన్నటువంటి ఇది కేసు ఎవరైతే కేఎస్ఆర్ గారికి చంద్రబాబుకి సంబంధించిన రాష్ట్రం మొత్తంలో ఇద్దరు మాత్రమే అటు ఇటు అవుతారు. కేఎస్ఆర్ కేసీఆర్ ఇద్దరు, ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. కేసీఆర్ చంద్రబాబుకు ఉన్నటువంటి విషయాల్లో ఏంటంటే ఈ ఉడత కబుర్లు, చిన్న చిన్న విషయాలన్నింటినీ తీసుకెళ్లి అనవసరమైన విషయాల్ని పెద్ద చేసి మోడీ గారు లాంటి వ్యక్తిని తీసుకొచ్చి పెడుతున్నారు. దీంట్లో దీనికి సంబంధం లేదు. మీకు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ ఉడత కబుర్లలా కాదు, రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏ విషయం అండి? ఇప్పుడు రెండు 4 అని చెప్పి ఇద్దరు కొట్టుకుంటుంటే ఏం చెబుతామండి? మీకు అసలు న్యాయ నరసింహన్ ఉన్నాడు, 10 సార్లు వెళ్ళాడు, ఏమి క్లారిటీ లేదు. కేసీఆర్ గారు కలుస్తున్నాడు, ఆయన కలుస్తున్నాడు, ఈయన కలుస్తున్నాడు, ఏం ఉపయోగం లేదు. కలవడం వల్ల ఏంటి ఉపయోగం? ఎవరికి క్లారిటీ లేదు. మోడీ గారు అసలు ఈ కేసులు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఈ అచ్చగా ఆయన దేశ అభివృద్ధి ఆపేసి వీళ్ళిద్దరి కోసం కూర్చోవాలని చెప్తున్నారు. రవి గారు చెప్పింది వేరే విధానం ఏమీ లేదు, దీనికోసం కూర్చోవాలని చెప్తున్నారు. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలకి కోఆర్డినేటర్ గా ఉండాలి. ఈ పని మీద ఉండాలా, ఆ పని మీద కాదు. ఇవాళ మాట్లాడినటువంటి నేపథ్యం ఎటువంటిదంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఇవ్వటానికి ఇప్పుడు ప్రధానమంత్రి అక్కడ ఫౌండేషన్ వేరే సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఇతర రాష్ట్రాల వల్ల ఇవ్వలేకపోతారు. దానికి సందర్భంలో ఎందుకు మాట్లాడటం లేదని చెప్పాల్సిన రాజకీయాలు మాట్లాడుతున్నారంటే ప్రతిపక్ష పార్టీగా మాట్లాడతారు. మాట్లాడి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార పక్షాన్ని. నేను కాదనట్లేదండి. మాబోటి వాళ్ళు ఏ సందర్భంలో ఒక్క నిమిషం మాబోటి వాళ్ళు ఆయనకేం పని లేదా, ఇదేం చూడరు అంటే ప్రధానమంత్రి అంటే జర్మనీ చూస్తాడు ఏ విషయం ప్రధానమైన సమస్య మాబోటి వాళ్ళు ఏమనుకుంటామంటే ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సమస్యలు, ఇతర ప్యాకేజీ సమస్యలు ఇట్లాంటివన్నీ అనుకుంటాం. కానీ మీరే విపక్షాలు జగన్ గారు కానీ లేదా మరికొందరు కానీ ఏమంటున్నారు, ప్రత్యేక హోదాని ఓడుకోడుకునే కేసుకి ముడిపెడుతున్నారు. సో ముడిపెట్టినప్పుడు ఖచ్చితంగా మోడీ రెస్పాన్సిబుల్ అవుతారా లేదా? మోడీ నిజంగా రాజీ చేసి ఉంటే తప్ప రైటా? అది అంటే మోడీ మధ్యవర్తిత్వం చేసే పనిలో బిజీగా ఉంటున్నారా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ బలపరిచాయి, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎవరికి అభ్యంతరం లేదు. తెలంగాణ నుంచి కూడా అభ్యంతరం లేదు. కేసీఆర్ గారు కూడా అడుగుతారని మీరు పని చేయకుండా ఉంటారా? రైట్, ఓకే. రాంబాబు గారు బ్రేక్ తీసుకోవాలి, మాట్లాడండి. రామకోట గారు నేను ఒకటి అడుగుతా ఉన్నానండి. ఇవన్నీ కాదండి కేసులు అడగండి అన్నది కూడా చంద్రబాబు చెప్పారు కదా, రేపు అడిగిద్దాంలే కానీ నేను ముందుకు ఇది కానివ్వండి. చెప్పారు కదా అడిగిద్దాం, అందువల్ల ఆగిపోయిందా, అందువల్ల ఆగిపోయిందో నాకు తెలియదు. ఒక్క విషయం నేను చెప్తున్నానండి, అంటే అనేది కేంద్రాన్ని అనుకుంటే చంద్రబాబు ఆయన అడుగుతున్నారు, అడగండి, కంప్లీట్ చేయండి. అది అదేంటండి ఢిల్లీ వెళ్ళి మేము ధర్నా చేస్తే కేంద్రం మీద తీవ్ర విమర్శ మీరు ఏమైనా చేశారా? వయా చంద్రబాబు మోడీ మీద విమర్శ తప్ప, చంద్రబాబు మోడీ మీద విమర్శ తప్ప మీరు కేంద్రం మీద ఎందుకు విమర్శ? ఎవరి మీద చేసినా కూడా మోడీ మధ్య
పోలీస్ స్టేషన్ మధ్యవర్తిత్వాలు చేయడానికి ఉన్నట్టుగా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ప్రధాన ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా కేంద్రం తీసుకోవాల్సిన అవసరం ఉందండి. తెలంగాణలో విపక్షాలు హద్దుపద్దు లేకుండా మొండిగా వ్యవహరిస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 83% మంది అవునని 17% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.